హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీరు మేము మనమందరం ఉండాలి అని నా ఇష్ట దైవమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ మహాదేవాతి దేవుణ్ణి ప్రతిక్షణం వేడుకుంటూ కోరుకుంటూ ఉంటాను. ఎక్కడికి వెళ్తుందబ్బా, ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చెప్తాను. నిన్న ఈవినింగ్ అలా బయటికి వెళ్దాము అనేసి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ తీస్తున్నాను అనమాట. అబ్బా, పబ్లిక్ ఎంతలా ఉంది. నేను చార్మినార్కి వెళ్తున్నాను అనమాట. చార్మినార్కి వెళ్ళేటప్పుడు వీడియో షూట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అది కదిలించడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎంత కష్టాలు పడ్డా ఎన్ని చేసినా మన హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా అయితే ఉండదు కదా. చూడండి ఫ్రెండ్స్, చార్మినార్ దగ్గరికి నేను వచ్చేసాను. అబ్బా, చార్మినార్ మధ్యలో చందమామ, వావ్, మంచి వీడియో షూట్ చేసుకున్నాను. అసలు ఆటవాడ ఆగితే బాగుండేది, ఇంకా మంచిగా తీసుకునేదాన్ని. అబ్బా, ఎంత మంచి సీన్ మిస్ అయింది అనుకుంటున్నాను. సో ఎట్టకేళ్ళకి నేనైతే చార్మినార్కి వచ్చేసాను. చూస్తున్నారు కదా చార్మినార్ ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఫ్రెండ్స్. ఈ ఎండాకాలంలో కూడా ఇంతలా పబ్లిక్ ఉంటారని నాకు తెలీదు. పబ్లిక్ అయితే ఉంది. ఇక నేనైతే మామూలుగా షాపింగ్కి వెళ్దాము, అసలు ఎలా ఉంది చూద్దాము అనేసి బయటకు వెళ్ళాను. కానీ సేద తీర్చుకోవడం పక్కన పెడితే ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, అసలు ఈ టైంలో బయటికి వెళ్ళలేము అన్నట్టుగా ఉంది. రోడ్డు మీద బండి వెళ్తుంటే ఉంది కదా, వేడి షగలు అనమాట, అంతలా ఉన్నాయి. చూడండి మన చార్మినార్ ఎంత శోభదాయకంగా ఉందో. నైట్ ఇలా లైటింగ్స్ ఉన్నాయన్నమాట అక్కడ. నేనైతే వీడియో షూట్ తీసుకున్నాను. ఎంత వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఎంత వేడిగా ఉంది. రోడ్డు మీద అసలు మనము కట్టెలు కాలిస్తే సెగ వస్తుంది చూసినాం, అలా ఉందన్నమాట. ఇక్కడ అన్ని కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాయిన్స్ ఉంటే నేను వీడియో షూట్ తీసుకుంటున్నాను. అబ్బా, 5 పైసలు బిళ్ళ, 10 పైసలు, 20 పైసలు, పావుల బిళ్ళలు, రూపాయి బిళ్ళలు అంటే మనం వాడేసినవి, మన అమ్మా నాన్నలు వాడేసిన టైం అప్పుడు. కాకపోతే ఇందులో కొన్ని నేను కూడా చూశాను. అయితే ఒకసారి ఇది పావుల బిళ్ళ అనమాట, ఇది రూపాయి బిళ్ళ. చూడండి, పాతది రూపాయి బిళ్ళ ఇంతలా ఉంటుంది కదా. ఇప్పుడు ఉన్న రూపాయి బిళ్ళకి తేడా అప్పుడున్న రూపాయి బిళ్ళకి చూడండి, రూపాయి బిళ్ళ ఎంత పెద్దగా ఉంది. ఇదేమో పావుల బిళ్ళ. ఒకప్పుడు ఈ 4 పావులాలు ఉంటే అబ్బా, నా దగ్గర ఎంతో డబ్బు ఉందని మురిసిపోయేదాన్ని. ఇలా అయితే చార్మినార్ దగ్గర వీడియో షూట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వావ్, గాజులు అయితే అన్నీ తీసేసుకోవాలి అనిపిస్తుంది అనమాట. ఏది చూసినా అసలు వదిలిపెట్టాలి అనిపించట్లేదు, అంతలా ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే చార్మినార్కి రండి ఫ్రెండ్స్. యూట్యూబర్స్ అయితే వచ్చి వీడియో షూట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?